జీహెచ్ఎంసీ అప్పుల భారంతో సతమతమవుతోంది. రోడ్లు, నాలాల ప్రాజెక్టుల కోసం 7,000 కోట్ల రూపాయల అప్పు చేసింది జీహెచ్ఎంసీ. ఇప్పుడు వాటిని చెల్లించేందుకు బల్దియా నానా కష్టాలు పడుతోంది. ప్రిన్సిపల్ అమౌంట్, వడ్డీ కలిపి ప్రతిరోజు 4 కోట్లు జీహెచ్ఎంసీ చెల్లిస్తోంది. దీంతో బల్దియాకు వస్తున్న ఆదాయంలో సింహభాగం అప్పులకే ఖర్చవుతోంది. నగరంలో పౌరులకు సేవలు, మౌలిక వసతులు కల్పించడం వంటి పనులను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో అనేక మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్ పెట్టిన జీహెచ్ఎంసీ అందుకోసం వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం, నాలాల విస్తరణ, వరద నీరు నిర్వహణ, ప్రధానమైన రోడ్ల మెయింటెనెన్స్ ప్రాజెక్ట్, సిఆర్ఎంపీ కోసం దాదాపు 7,000 కోట్ల రూపాయల అప్పులు చేసింది జీహెచ్ఎంసీ. ఇందులో బాండ్ల రూపంలో సేకరించిన డబ్బులకు 10% వరకు వడ్డీ చెల్లిస్తోంది. జీహెచ్ఎంసీ చేసిన అప్పులకు ప్రతిరోజు వడ్డీ 1,50,00,000 రూపాయలు, 3 కోట్ల రూపాయల వరకు అసలు చెల్లిస్తోంది. మొత్తం ప్రతిరోజు 4 కోట్ల రూపాయల వరకు గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకు చెల్లింపులు చేస్తోంది. ప్రతి నెల దాదాపు 120 కోట్ల రూపాయల వరకు జీహెచ్ఎంసీ విత్త సంస్థలకు అప్పులు, వడ్డీలు చెల్లిస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఎలాంటి కొత్త ప్రాజెక్టు చేపట్టాలన్నా ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొందని జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. అప్పుల కారణంగా జీహెచ్ఎంసీ రెగ్యులర్ గా చేపట్టే పనులు చేసిన కాంట్రాక్టర్లకు భారీగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. బిల్లులు నెలల తరబడి పెండింగ్ లో ఉండటంతో జీహెచ్ఎంసీ ఆయా కాంట్రాక్టర్లకు బ్యాంకు గ్యారంటీ ద్వారా అప్పులు ఇప్పించింది. అలా మరో 900 కోట్ల రూపాయల వరకు జీహెచ్ఎంసీ బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. ఇందులో 150 కోట్ల వరకు జీహెచ్ఎంసీ బ్యాంకులకు ప్రతి నెలా చెల్లిస్తూ వస్తోంది. 7 నుంచి 8 కోట్ల రూపాయలను ప్రతిరోజు 6 నెలల వరకు చెల్లించాల్సిన పరిస్థితులు జీహెచ్ఎంసీ ముందు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో నూతన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తరువాత హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెచ్సిటి పేరుతో 7,000 కోట్ల రూపాయల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టులో పనులు కంప్లీట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధుల కేటాయింపు చేయాల్సిన అవసరముంది. లేదంటే బల్దియా మరోసారి అప్పుల బాట పట్టాల్సిందే.